హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసో యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఎంసెట్కి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి మీరు CAP.APCFSS.in అని క్లిక్ చేశారంటే అక్కడ మీకు ఫస్ట్లోనే ఒక సిఏపి అనే లింక్ రావడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్టర్ నౌ అని మీద క్లిక్ చేశారంటే మీకు సెట్ అని ఈఏపి సెట్ అని చూపిస్తుంది. తర్వాత మీ హాల్ టికెట్ నంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఇందులో మీకు ముఖ్యంగా కావాల్సింది మీ హాల్ టికెట్ నంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఆధార్ కార్డ్, తర్వాత మీ మొబైల్ నంబర్. ఇవైతే ఫస్ట్ అయితే అవసరం అవుతాయి. తర్వాత మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. అలాగే రీ ఎంటర్ మొబైల్ నంబర్ అని ఉంటుందన్నమాట. ఆ రీ ఎంటర్ మొబైల్ నంబర్ దగ్గర ఆ మొబైల్ నంబర్ను తిరిగి ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ నంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ నంబర్ని కన్ఫర్మేషన్ కూడా రెండవసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నంబర్ని అయితే కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత రీ ఎంటర్ ఆధార్ నంబర్ దగ్గర ఆ ఆధార్ నంబర్ని తిరిగి ఎంటర్ చేయండి. తర్వాత జనరేట్ ఓటీపీ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీ ఆధార్కి ఏ మొబైల్ నంబర్ లింక్ అయితే ఉందో ఆ మొబైల్ నంబర్కి ఈ ఓటీపీ అయితే వెళ్తుందనమాట. నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే బ్లర్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ మనము ఎవరి డేటాని డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అదే విధంగా అయితే మీరైతే చేసుకోండి. ఇక్కడ ఆ ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరిగింది. ఆ ఓటీపీని మీరు ఆడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ ఫోన్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని అయితే ఇప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ లేకైతే వెళ్తారు. ఆ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా నేనైతే చూపిస్తాను. తర్వాత మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అలాగే మీకు ఒక యూజర్ ఐడి అయితే రావడం జరుగుతుంది. మరియు మీ ఫోన్ నంబర్కి ఆ పాస్వర్డ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. యూజర్ ఐడిని అయితే కాపీ చేసుకోండి. లేదంటే క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ కంప్లీట్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. అప్లికేషన్ ఫ్రమ్ ఏపీ సెట్ రిమార్క్స్ అని యూ హ్యావ్ రిజిస్టర్డ్ యువర్ బేసిక్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ అని చూపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు మీ అప్లికేషన్ మీ డీటెయిల్స్ ఉన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఏదైతే మీరు ఏపీ సెట్కి అప్లై చేసేటప్పుడు వచ్చిన డీటెయిల్స్ అన్నిటినీ అక్కడ మీరైతే డైరెక్ట్గా అయితే చూడొచ్చు. మీరు ఎటువంటి డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అక్కడ మీకు మొబైల్ నంబర్ని అయితే ఇచ్చి ఉంటారు కదా, ఆ మొబైల్ నంబర్తో పాటు మరొక నంబర్ని అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. అది మీ ఫాదర్ది కానివ్వండి, మీ మదర్ది కానివ్వండి, లేకుంటే మీ బ్రదర్వి కానివ్వండి, ఎవరుంటే వాళ్ళ ఫోన్ నంబర్ని అయితే అక్కడ ఇవ్వండి. అలాగే తర్వాత మీకు డూ యూ వాంట్ టు ఎడిట్ క్యాస్ట్ అని చూపిస్తుంది. అక్కడ ఆ క్యాస్ట్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. లేకుంటే నో మీద అయితే క్లిక్ చేసి పక్కన మీరు సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి సబ్ క్యాస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ రిలీజియన్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. మరియు అక్కడ చూపిస్తుంది మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఎలిజిబుల్ ఆర్ నాట్ అని. అక్కడ ఎలిజిబుల్ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ ఉంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ దగ్గర డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటే అక్కడ ఎస్ అని మీరు క్లిక్ చేయండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ని అయితే
సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్తో పాటు కొత్త డిస్ట్రిక్ట్లు కూడా చూపించడం జరుగుతుంది. తర్వాత మీ మండల్ అలాగే మీ విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పిన్ కోడ్ని కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత మీ డోర్ నంబర్ మరియు మీ ఊరి పేరు, అంటే మీది విలేజ్ అయితే ఆ పల్లె పేరునైతే మీరు అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీ డోర్ నంబర్తో సహా అక్కడ ల్యాండ్ మార్క్ దగ్గర మీ పల్లె పేరు అయితే ఇవ్వండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు హెల్ప్ లైన్ సెంటర్లోనైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఏదైనా డేటా మిస్ మ్యాచ్ వల్ల కానివ్వండి, అక్కడ ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకుండా ఉంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు చూపించింది కదా ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని, అక్కడ ఎలిజిబుల్ అని ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకుంటే ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపించానో ఆ హెల్ప్ లైన్ సెంటర్లు ఏదో ఒకటి వాటికైతే మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీరు వెళ్ళవలసిన అవసరం లేకపోయినా హెల్ప్ లైన్ సెంటర్ని అయితే ఖచ్చితంగా ఇవ్వవలసిందే. తర్వాత స్పెషల్ రిజర్వేషన్స్ అని మీకు ఏదైనా పీడబ్ల్యూడి కానివ్వండి, సిఐబి కానివ్వండి ఇలాంటివి ఉంటే ఎంటర్ చేయండి. లేకుంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే డైరెక్ట్గా క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీకు నెక్స్ట్ పేజ్లో ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయమంటుంది. మీరు 300 కేబీలో ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఏదైనా ఒరిజినల్ అయితే ఇచ్చి ఉండరు కాబట్టి డూప్లికేట్ అయితే మీరు ఇచ్చి అక్కడ ఐ బటన్ మీద అయితే క్లిక్ చేస్తే మీరు మళ్ళీ దాన్ని అయితే ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఏది అప్లోడ్ చేశారన్నది. తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఏదైతే 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఈఏపీ సెట్ అప్లై చేసేటప్పుడు ఏ స్కూల్లో చదివారన్న డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు అప్లోడ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ సింగిల్ ఫైల్ అని చూపిస్తుంది. మీరు ఒకటే PDF లో మీ 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీరు చదివిన స్కూల్ నుంచి తీసుకొచ్చిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే PDF లో అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మరియు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేస్తే తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నేను మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే చెక్ చేసుకున్నాను. తర్వాత మీరు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. తర్వాత మీకు ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ సంబంధించి అన్ని వివరాలు, మీ వివరాలు అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీకు ఏదన్నా ఎడిట్ ఉంటే కన్నా. లేకుంటే ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీరు చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు వెరిఫైడ్ అండ్ కరెక్ట్, వెరిఫైడ్ అండ్ కరెక్ట్, అలాగే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఏం మిస్టేక్ కాకుండా మీరు ఆ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఒకసారి చూసుకొని తర్వాత ఫైనల్లో వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఈ విధంగా మీకు ఆ పేజ్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ పేమెంట్ కోసం మీరు పేమెంట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తే 1200 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది యూపీఐ, డెబిట్ కార్డ్ అలాగే నెట్ బ్యాంకింగ్ అయితే యూస్ చేసి మీరు పే చేయొచ్చు. నేనైతే యూపీఐని యూస్ చేసి ఆ అమౌంట్ అయితే పే చేశాను. తర్వాత మనకు ఈ విధంగా రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని అయితే ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి, తర్వాత అయినా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీరు ఆ బ్యాక్ మీద అయితే క్లిక్ చేశారంటే తర్వాత మళ్ళీ మీరు ఈ CAP.AP.CFS.lek అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఈఏపీ సెట్ పేమెంట్ డన్, అలాగే వెబ్ ఆప్షన్స్ పెండింగ్ మరియు అప్లికేషన్ ప్రింట్ అని ఉంటుంది. అక్కడ వ్యూ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రింట్ తీసుకొని సేవ్ అయినా చేసుకోవచ్చు. అలాగే మీకు తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటివి ఈ నెల 25వ తేదీ నుంచి ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు తర్వాత డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరికైతే అక్కడ
యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే మీరు అక్కడ ఆప్షన్ ఇచ్చారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మీరు మీ అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు 25వ తేదీ నుంచి మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే మీరు ఆ కాలేజీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మీ డీటెయిల్స్ కావాలంటే మరొకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది రిజిస్టర్డ్ అప్లికేషన్ పేమెంట్ ఫర్ సెట్ అని, తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే క్లిక్ హియర్ టు వ్యూ వెబ్ ఆప్షన్స్ అని ఉంది, కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి అది మనకు బ్లాక్ కలర్ లో చూపిస్తుంది అనమాట. రిమైనింగ్ ఇక్కడ కంప్లీట్ అయినటివి మనకు గ్రీన్ కలర్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు వెబ్ ఆప్షన్స్ విల్ బి ఓపెన్డ్ ఆన్ ద షెడ్యూల్డ్ డేట్ అని చూపిస్తుంది. అది ఓపెన్ అయిన వెంటనే మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈ ఏదైతే మనకు ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను అనమాట. ఎవరైతే ఇంకా రిజిస్టర్ అయితే చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మరియు పేమెంట్ కి సంబంధించిన ప్రాసెస్ కూడా మీకైతే చూపించాను. ఇది ఏపీ ఈఏపీ సెట్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న పూర్తి ప్రాసెస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.